అందరూ ఏం చేస్తున్నారు? నిన్న మిషన్ కుట్టేటప్పుడు మిషన్ దిగిన తర్వాత హెమ్మింగ్ కానీ నాకు మీషో అట్ట బాక్స్ అయితే దొరికేసింది. ఇంకా దాన్ని పెట్టేసి దారాలు ఎన్ని ఉన్నా మిషన్ కుట్టే వాళ్ళకి ఏదో ఒకటి తక్కువతానే ఉండిద్దండి. అలాగని 1, 2 దారాలకి వెళ్ళలేం కదా! బజార్కి వెళ్ళినప్పుడు అదొకటి తీసుకొచ్చుకుంటానే ఉంటామన్నమాట. అవన్నీ చాలా ఉన్నాయి. వందరగా ఉన్నాయి. ఇంకేం చేసాం, ఇంకా మైండ్లో అట్టపెట్టి దొరకంగానే ఇంకా కట్ చేసేసి ఇలా పెట్టేసాననమాట. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు కదా! మన ఇంట్లో ఏ ప్లాస్టిక్ బాక్స్ ఉన్నా కూడా ఇలా యూజ్ఫుల్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి అబ్బా మీరు కూడా. మిషన్ కుట్టే వాళ్ళకైతే ఒక్క పెద్ద ప్రాబ్లమ్సే వచ్చిందండి. మన ఆడవాళ్ళ కళ్ళు పాపిష్టి కళ్ళు. ఎంతన్నా బాగా కుట్టండి, ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు. సరే బాగాలేదు బాగుండేటట్టు కుట్టినా కూడా డబ్బులు ఎగకొట్టే వ్యవహారంలో ఏం చేస్తారో తెలుసా? ఏదో ఒక వంక చూపిస్తూనే ఉంటారండి. ఎంత బాగా చేసినా కూడా అదని ఇదని అనకుండా వెళ్ళలను. మరి ఆడవాళ్ళ నైజాం కదా అది. ఇంకా పైపింగ్ వేసి కుడితే ఒక రేటు, మామూలుగా కుడితే ఒక రేటు, ప్లెయిన్ జాకెట్ కుడితే ఒక రేటు కదా. అట్లా కాకుండా అన్నిటికీ ఒకటే జాకెట్ రేట్ అని చెప్పేసి చెప్తుంటారండి కొంతమంది. అది ఎలా సాధ్యమైద్ది? ఏముందమ్మా, ఊరికో జాకెట్ కుట్టేదే కదా. దానికి ఎంత హార్డ్ వర్క్ ఉండిద్దో, ఎంత బ్రెయిన్ పెట్టాలో, ఎలా కుట్టాలో మిషన్ కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుసిద్దండి. అది ఊరక మాటలు చెప్తే అదేం జరిగిపోదు. అవును, ఇంతకీ ఈ జాకెట్ ఈ శారీ కాంపిటీషన్ ఎలా ఉంది? బాగుందా? నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.